దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్త గల గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ఒక పర్యాయము దేవుడు మన జీవితంలో ఎన్నో మేలుల చేత ఆశీర్వాదాల చేత నింపి మన బ్రతుకులో మన ఆయుష్ను పెంచి మరి ఒక పర్యాయం దేవుని ఆరాధించు కృప, దేవుని ఆరాధించే చక్కటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. గాడ్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నిర్వహించు ఆశీర్వాద ఘడియలకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. అందరూ సిద్ధముగా ఉన్నారు కదా? మరొక పర్యాయము దైవ వాక్య ధ్యానమునకు దేవుడు మనకిచ్చిన చక్కటి గడియ. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరితో ముఖాముఖిగా దర్శించడానికి ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమమును మీరందరూ వీక్షిస్తున్నందుకు, మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహతను బట్టి మరొకసారి మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియచేస్తుంటున్నా. ఈ సమయము దైవికమైన ధ్యాన సమయం కనుక కొద్ది నిమిషములు, కొద్ది సమయము దేవుని మాటలను ధ్యానం చేయడానికి అందరూ సిద్ధపడి ఉన్నారని నమ్ముచున్నాను. మీరు మీ బైబిల్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాక్య ధ్యానం చేద్దాం. ఈ దినమున దైవ సందేశములో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని గూర్చి, ప్రత్యేకమైన ఆశీర్వాదముల గూర్చి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతుంటున్నా. అనేక పర్యాయములు, అనేక మంది దైవదాసులు, అనేక మంది గొప్ప గొప్ప దేవుని బిడ్డలు, దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి వారు కూడా ఆ వ్యక్తిని గూర్చి అనేక రీతులుగా బోధించిన సందర్భాలు మనం విని ఉన్నాం. అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మరొకసారి ఎదుట పెట్టాలని ఆశపడుతుంటున్నా. యావత్ ప్రపంచంలో మానవుని యొక్క జీవిత మనుగడను గూర్చి ధ్యానం చేసినప్పుడు పుట్టిన ప్రతి మనిషి గిట్టకమానుడు అంట. అనగా పుట్టిన ప్రతి వాడు ఒక దినమున మరణించక తప్పదు అంట. కానీ యావత్ ప్రపంచం అంతటిలో పరిశుద్ధ లేఖన గ్రంథాలు మాత్రము ఒక ఇద్దరిని గూర్చి ప్రత్యేకంగా బైబిల్లో రాయబడింది. అదేమిటంటే, జనాభా సంఖ్యలో పుట్టిన సంఖ్యలో ఉన్నారు కానీ మరణించిన సంఖ్యలో లేరు. మరెవరనగా మొదటి వాడు హానోకు, రెండవ వాడు ఏలియా. హానోకును గూర్చి మాట్లాడినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు అతనిని కొనిపోయాను అంట, తీసుకొని పోయాను అంట. రెండవ వాడి గురించి రాసినప్పుడు చక్కటి పదం ఏమిటంటే, ఏలియా అగ్ని రథము పైన కొనిపోబడ్డాడు అన్నది బైబిల్లో. కానీ గొప్ప విషయం ఏమిటంటే, మరణపు రుచి, మరణపు అనుభవమే లేకుండా పరమునకు కోల్పోబడినటువంటి ఆ ఇద్దరు ఎంతో శ్రేష్ఠులు. చాలామంది అనుకుంటారు వీరిద్దరు మహా గొప్ప ధన్యకరమైన బ్రతుకును అనుభవించి ఉన్నారేమో, ఎంత శ్రేష్ఠులండి అని అంటారు కదా. కానీ ఆ శ్రేష్టమైన బ్రతుకు, ఆ శ్రేష్టమైన జీవితము పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆ ఇరువురికే కాదు, ప్రత్యేకముగా ఆయన రెండవ రాకడ సమయంలో కూడా అట్టి కృప, అట్టి భాగ్యము అనేకులకు రాబోతున్నదేమో అని నేను నమ్ముచున్నాను. కారణం ఏమిటంటే, బైబిల్ సెలవిస్తున్న మాట ప్రకారముగా ఆయన రెండవ రాకడ సమయమున అనేకులు, ఆయన పిలిచినప్పుడు అనేకులు ఎత్తబడతారని ఉంది బైబిల్. ఎత్తబడతారు అన్నప్పుడు
ఆ సమయంలో ఆ సంఖ్యలో గనక మనం ఉంటే, ఆ అనుభవంలో గనక మనం ఉంటే మనం ఎంతో ధన్యులము, ఎంతో ఆశీర్వాదకరముగా మార్చబడతామని జ్ఞాపకము చేస్తున్నా. అనేక పర్యాయములు నా ప్రార్థన ఏమిటంటే, ఒకవేళ కనుక నేను ప్రభు రాకడ కంటే ముందుగా నిద్రించినట్లయితే, అంటే మరణించినట్లయితే, ఆయన పిలుపుని అందుకొని ఎత్తబడే సంఖ్యలో, తెరవబడే సమాధుల సంఖ్యలో, ఎత్తబడే సంఖ్యలో నేను ఉండాలి. లేదా నేను సజీవులుగా ఉన్న కాలములోని ఆయన రాకడ గనక ఉంటే, సజీవుడిగా ఉన్న నేను సజీవుడిగానే ఎత్తబడే సంఖ్యలో ఉండాలని నేను ఆశపడుతున్నా. క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ యొక్క దృక్పథం, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటంటే ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయన రాజ్యమును చేరాలి. ఇదే కదా మన అంత ఆశ, మన ప్రయాసము, మన ఆరాటము, మన విశ్వాసము, మన నిరీక్షణ ఆ రాజ్యములో ఆయనతో కూడా చేరాలని ఆశ. అంతకు మించిన గొప్ప భాగ్యము మరొకటి లేదు అని నేను భావిస్తున్నా. క్రీస్తు కూడా తన మరణానికంటే ముందుగా ఒక చక్కటి మాట అంటాడు. అదేమిటంటే, నేను ఉండు చోటున మీరును ఉండులాగునా అంటాడు కదా. నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని కొనిపోతానంట. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచుచున్నాను. నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మరలా కొనిపోతానన్నా. ఆ దేవుని యొక్క గొప్ప కృప, గొప్ప భాగ్యం ఏమిటంటే, చాలా సందర్భాల్లో దేవుని మాట ధ్యానం చేసినప్పుడు నాతో కూడా నేనుండు చోటున అన్న పదాలు కనపడతా. శిలువ పైన వేలాడుతున్న దొంగ, అయ్యా ఒక్కసారి నీ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకోనంటే, సరే జ్ఞాపకం చేసుకుంటాను, చూద్దాంలే అప్పుడు అలా, నేడు నీవు నాతో కూడా అన్నాడు. మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన మనతో నడిచేవాడు, ఆయన మనతో సహవాసం చేసేవాడు, ఆయన మనల్ని ఆయనతో ఉంచుకునే దేవుడు, ఆయనతో కూర్చుండబెట్టుకునే దేవుడు, ఆయన రాజ్యంలోనికి చేర్చుకునే దేవుడు. అట్టి దేవుడు నా దేవుడు అని చెప్పడానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, అతిశయపడుతుంటున్నా. దేవునికి మహిమ కలుగును కాక. కనుక ఈ దినమున బైబిల్ గ్రంథములో నుంచి హానోకును గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని, మీతో మాట్లాడాలని నేను ఆశపడుతుంటున్నా. చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది జీవిత చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. కొందరు అంటుంటారు, ఈ పనికిరాని ఒక వ్యక్తి గురించి కూడా ఉంది కదండి పాస్టర్ గారు అంటారు అని. దానికి కొందరు బైబిల్ని విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఉన్నది అంటే అర్థం ఏంటంటే, నీవు అలాగూ ఉండకూడదు అని. ఒక మనిషి దైవజనుడి గురించి రాయబడిందంటే నీవు అలాగూ ఉండమని అర్థం. కనుక దేవుని వాక్యములను సరిగా అర్థం చేసుకుంటే నువ్వు సరిగా దీవించబడుతూ ఉంటా. కనుక దినమున బైబిల్ గ్రంథంలో నుంచి 2-3 మాటలను మీతో మాట్లాడాలని పంచుకోవాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయ భాగము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయ భాగము 5వ వచనము 6వ వచనాన్ని ఒక మారు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించుదా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట
అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా అనుదక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ కడవరి దినాల్లో మనందరి విశ్వాసం, మనందరి యొక్క నిరీక్షణ, ఎందుకు ఈ నియమాలన్నీ, ఎందుకు ఈ యొక్క కట్టుదిట్టలు, ఎందుకు తప్పు చేయొద్దంటున్నారు, ఎందుకు పాపపు పనులు చేయొద్దంటున్నారు, ఎందుకు క్రమంగా బ్రతకాలని హెచ్చరిస్తున్నారు బోధకులు, ఎందుకు నీతిగా బ్రతకాలని బోధిస్తున్నారు, ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలని బోధిస్తున్నారంటే ఆ రాజ్యంలో చేరాలని ఆశ, ఆ రాజ్యంలో మనమందరము ఉండాలనే కోరిక, ఆ స్వర్గములో మనమందరము కూడా ఆనందభరితముగా ఉండాలన్నటువంటి తపన. అందుకే నియమాలు, అందుకే కట్టడలు, అందుకే ఆజ్ఞలు. ఇవన్నీ మన జీవితాలు సరిదిద్దాలని, మన జీవితాన్ని సరిచేసుకోవాలని, మన జీవితాలు దేవుని వైపు మళ్లించుకోవాలని, మన జీవితాలు దేవునికి ఇష్టానుసారముగా మార్చబడాలనే ఆశతోనే ఈ ప్రయత్నాలన్నీ, ఈ ప్రార్థనలన్నీ, ఈ ఆరాధనలు, ఈ క్రమమైన జీవితములు, ఈ హెచ్చరికలు, ఈ బోధలు, ఇవన్నీ దేని కొరకంటే ఒక దినమున ఆయనతో ఆ రాజ్యములో మనము చేరాలని ఆశ. ఈ దినమున ఒక ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుని రాజ్యంలో చేరడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హత కలిగి ఉన్నావా? ఆయన రాజ్యంలో చేరడానికి నువ్వు యోగ్యత కలిగి ఉన్నావా? ఊరికే దేవుడు హానోకును నాయనా రా పరలోకానికి వెళ్దాం అని అన్నాడా? లేదే. దేవుడు హానోకును పరలోకాన్ని కొనుక్కోవడానికి కొన్ని కారణాలు బైబిల్లో రాస్తున్నాడు. ఈ దినమున ఆ కారణాలు ఏమిటివో, ఆయన ఎందుకు హానోకును పరలోకానికి కొనిపోయాడో కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నా. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయానికి ఒక పేరుంది. అదేమిటంటే విశ్వాస వీరుల అధ్యాయం అని పిలుస్తారు చాలామంది. విశ్వాస వీరులు అని, విశ్వాస పౌరులు అని ఆ సంఖ్యలో రాసినప్పుడు హానోకు పేరు కూడా అందులో రాయబడు. హానోకుని గురించి రాసినప్పుడు మొదటికి ఒక పదం ఏముందంటే విశ్వాసమును బట్టి అన్నది. అక్కడ విశ్వాసమును బట్టి. విశ్వాసము లేకుండా 6వ వచనములు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది అసాధ్యమంట. మొదటిగా దేవుని ఎరిగిన వాడుగా ఉండా, దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం నీకుండా, దేవుని పట్ల నీకు అపారమైన నమ్మకం ఉండా, ఆయన సజీవుడు అన్న విశ్వాసం నీకుండా, అన్ని కార్యములలో ఆయన నీ పక్షమును నిలబడగలిగిన వాడు అన్నమ్మ, భూమి ఆకాశములను సృజించిన వాడు అన్న విశ్వాసం నీకుండా, పరలోక రాజ్యము అది ఉన్నది అన్న విశ్వాసం నీకుండా, పరలోక రాజ్యమునకు అర్హుడు, పరలోక రాజ్యమునకు అధిపతి ఆయనే అన్న విశ్వాసం నీకుండా, ఒకరోజు ఒక దినమున ఆ రాజ్యంలో మనము చేరబోతున్నామన్న నిరీక్షణ నీకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు అని అంటాడు బైబిల్లో. హానోకుకున్న ఒక మంచి క్వాలిఫికేషన్, మొదటి క్వాలిటీ ఏమిటంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మంచి విశ్వాసి. అందుకే విశ్వాస వీరుల సంఖ్యలో హానోకు పేరు కూడా రాయబడి ఉంది. చాలా మంది అనుకుంటారు పరలోకం వెళ్ళాలి అనే ఆశ మన అందరికీ ఉంటుంది, మంచిదే. కానీ పరలోక రాజ్యంలో చేరగలిగిన వారు మొదటి వారు ఎవరంటే విశ్వాసం కలిగిన వారు. విశ్వాసం కలిగి జీవించినప్పుడు
దేవుని రాజ్యంలో చేరడానికి అర్హత మనం కలిగి ఉండగలుగుతుంటాం. కనుక హానోకులో ఉన్న మొదటి అర్హత ఏమిటనగా దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డానికి, దేవుడు అతను కొనిపోవడానికి ఆయన చూసిన మొదటి అర్హత అతని అందున్న విశ్వాసాన్ని దేవుడు చూచాడు. కనుక ఈ నాటి కాలంలో నీ విశ్వాసాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలని, పరీక్ష చేసుకోవాలని నీకు మనవి చేస్తుంటున్నాను. కనుక కడబడుతున్నటువంటి కాలంలో దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడము ఎంత అవసరం. అందుకే అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడు ఇష్టడని, దేవునికి ఇష్టడుగా ఉండడము అది అసాధ్యమైన పని. కానీ మొదటిగా నీవు ఆ నెడల విశ్వాసము కలిగి జీవించడము నేర్చుకోవాలి. రెండవ మాటను ధ్యానము చేద్దాం. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయ భాగములో 21వ వచనము నుండి 24వ వచనాన్ని వరకు చూసినట్లయితే, హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు జీవితము 365 ఇయర్స్. మన సంవత్సరాపు దినాలు 365, కానీ హానోకు సంవత్సరాలే 365. ఎంత గొప్ప భాగ్యం! ఈ 365 సంవత్సరాల్లో 65 ఏళ్ళ జీవితాన్ని గురించి బైబిల్లో రాయబడ్డ. 65 ఏళ్ళ తర్వాత ఒక కుమారుని కన్నాడంట. అతని పేరు మెతుషెల. మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు హానోకు దేవునితో నడిచెను. ఎన్ని సంవత్సరాలట? 300 ఏళ్ళు. ఈనాటి కాలంలో చాలా మంది దగ్గర నేను వింటున్న మాట ఏమిటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మంచిగా సండే స్కూల్ పోతుంటేనండి అనేవారు. మరి ఇప్పుడు ఏమైంది తెలియదు. నేను యూత్గా ఉన్నప్పుడు చాలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేవుని సేవలో వాడబడ్డానండి, మా సంఘంలో చాలా వాడబడ్డానండి అని అంటుంటా. అప్పుడు వాడబడ్డాడట, ఇప్పుడు లేడట. నేను పెళ్లి కాకముందు దేవుని సేవలో పరీక్షల్లో రెగ్యులర్గా ఉండేవాడినండి అంటారు. పెళ్లి కాకముందు ఉన్నాడట, పెళ్ళైనాక లేడట. అంటే చాలామంది వారి పీరియడ్ రాస్తుంటారు. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్నగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు, పెళ్ళి అయిన తర్వాత అని అంటుంటా. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు వింటున్నది ఏంటంటే, నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా దేవుని సేవ చేస్తానండి అంటారు. రిటైర్మెంట్ అయినాక అంటే అర్థమైందంటే అన్నిట్లో రిటైర్మెంటే. ఆయుష్ రిటైర్మెంటే, ఆరోగ్యము రిటైర్మెంటే, మనకున్న బలము రిటైర్మెంటే, మనకున్న చూపు రిటైర్మెంటే, మనకున్న వినికిడి రిటైర్మెంట్ దగ్గరకు వస్తే అన్ని రిటైర్మెంట్ అయినాక ఇక్కడే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాడట. కానీ హానోకు లైఫ్ వేరుగా ఉంది. ఏంటో తెలుసా? 65 సంవత్సరముల నుండి మొదలుకొని 365 సంవత్సరాల వరకు, అనగా 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచి. మన లైఫ్ స్పాన్లో, లైఫ్ హ్యాబిట్స్లో, మన జీవిత క్రమాల్లో, మన ప్రయాణాల్లో, మన పనుల్లో చాలాసార్లు దేవునితో నడిచే టైం దొరకదు. మనం దేవునితో ఉండే సమయం దొరకదు. ఒక్కోసారి చాలామందిని అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేసుకునే టైం దొరకదు కొందరికి. చాలామందిని అడుగుతూ ఉంటాం, వాక్యం చదివే టైం దొరకదు కొందరికి. ఎందుకురా నాయనా చదవలేదు, ఎందుకురా నా ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఎక్కడన్నా పనిలో తీరిక దొరుకుతలే అంట.
కొందరు తల్లులు చెబుతూ ఉంటారు, ఇంట్లో అసలు సమయమే దొరకదండి అంటుంటారు. ఉద్యోగంలో సమయం దొరకదని కొందరు అంటూ ఉంటారు. కుటుంబ ప్రార్థనలే కొరవైపోతాయి కొందరు జీవితాలు. కానీ హానోకు లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలి. ఎలా ఉందంటే తన కుటుంబంతోనే ఉన్నాడు, కుమార్తెలను కంటున్నాడు, కుటుంబం లైఫ్ స్టైల్ని యథావిధిగా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు మరి ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. అదేమిటంటే దేవునితో గడపడం మెయింటైన్ చేస్తున్నా. నీ లైఫ్ స్టైల్లో అన్నిటికీ మనము కేటాయిస్తున్నాం సమయం. నీ లైఫ్ స్టైల్లో అందరికీ స్థానం ఇస్తున్నావు. నీ కుటుంబానికి స్థానం ఇస్తున్నావు, నీ ఉద్యోగానికి స్థానం ఇస్తున్నావు, నీ ఫ్రెండ్స్కి టైం ఇస్తున్నావు, అన్నిటికీ టైం ఇస్తున్నావు, మంచిదే. కానీ నీ దేవుని స్థానం ఎక్కడ ఉంది? నీ దేవునికి విలువ ఇస్తున్నావా? నీ బిజీ షెడ్యూల్ అంటున్నావే, ఆ షెడ్యూల్లో దేవుడు ఉన్నాడా? వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్. దేవుడు లేకుండా నువ్వేది చేసినా దానికి విలువ ఉండదేమో, జాగ్రత్త. హానోకు తన కుటుంబాన్ని చూస్తూ, తన కుటుంబంతో సహవాసం చేస్తూ కుమారులను కన్నాడు అంటున్నాడు. రెండవదిగా మళ్ళీ ఒక చక్కటి మాట ఏంటంటే 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచెను అని అంటారు. నాట్ ఫర్ 1 year, నాట్ ఫర్ 2 years, నాట్ ఫర్ 10 years. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల కొరకు కాదు, 50 సంవత్సరాల కొరకు కాదు, 300 సంవత్సరాలు అన్నాడు. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 300 సంవత్సరాలు అంటే ఇంకా తన లైఫ్ ఉందని కాదు, తన లైఫ్ ఎండ్ వరకు కూడా దేవునితో నడిచాడు. తన సంవత్సరములు చివరి దినం వరకు, తన ఆయుష్ ఉన్నంత వరకు, దేవుడు అతన్ని కొనిపోయేంత వరకు తన విశ్వాస జీవితంలో దేవునితో నడవడం నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గడపడి దినాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునితో నడుస్తున్నావా? దేవునితో కాలం గడుపుతున్నావా? దేవుని చిత్తము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవునితో ముచ్చటించడానికి, నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? లైఫ్ బిజీ అనుకుంటున్నావేమో, నీ బిజీ లైఫ్లో నీ లైఫ్ అయిపోతుందేమో, జాగ్రత్త. ఆయనతో ఉండాలని ఆశపడితే, ఆయనతో నువ్వు గడపాలని ఆశపడినట్లయితే, మన కాలం గడిచిన తర్వాత ఆయనతో ఉండాలని ఆశించేవారు చాలామంది ఉన్నారు. యావత్ ప్రపంచంలో కోట్ల కొలది మంది ఆలోచన ఏంటంటే మరణము తర్వాత స్వర్గము చేరా, మరణము తర్వాత దేవునితో ఉండా, మరణము తర్వాత దేవునితో సహవాసం చేయాలి, మరణము తర్వాత దేవుని రాజ్యము చేరా. ఆశ మంచిదే. ఇక్కడే నువ్వు దేవునితో సహవాసం చేయని వాడివి, అక్కడ ఎలా ఉండగలుగుతావు? ఇక్కడ దేవునితో నడవలేని వాడివి, అక్కడ దేవునితో ఎలా ఉండగలుగుతావు? ఇక్కడ దేవునితో నువ్వు ఉండడానికి ఇష్టపడని వాడివి, అక్కడ ఎలా ఉండగలుగుతుంటావు? అక్కడ ఉండాలనుకున్నవాడు బ్రతికి ఉన్నప్పుడే దేవునితో ఉండడం నేర్చుకోవాలి. అందుకే హానోకును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, హానోకు దేవునితో నడిచేవాడు. దేవునితో నడవడం ఆయనకి ఇష్టం, దేవునితో జీవించడం ఆయనకి ఇష్టం, దేవునితో ముచ్చరించడం ఆయనకి ఇష్టం. ప్రతిరోజు సమయం గురించి బైబిల్ రాలేదు, కానీ 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచినంట. నీవు ఆయనని ఇష్టపడినట్లయితే ఆయన నేను ఇష్టపడే దేవుడై ఉన్నాడు. దేవుడు హానోకును కొనిపోబడ్డానికి రెండవ కారణం ఏమిటంటే, హానోకు దేవునితో నడిచేవాడు. హానోకు దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. హానోకు దేవునితో నడిచాడు కనుక, దేవుడు అతనితో నడిచాడు కనుక, హానోకు దేవునితో ఉండడము దేవునికి ఇష్టమయ్యాడు కనుక దేవుడు హానోకును తన రాజ్యంలోని కొనిపోయాడు. మరణాన్ని రుచి చూడలే, మరణమును
అనుభవించకుండానే సజీవుడుగానే పరలోకానికి చేర్చబడ్డాడు. ఈ దినమున నీ స్థితి ఎలా ఉంటుంది? అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ప్రభు రాకడ కంటే ముందుగా మరణిస్తే ఎత్తబడే సంఖ్యలో మనం ఉండాలి. ఒకవేళ ప్రభు రాకడ మన మరణానికంటే ముందుగా వస్తే ఆయన పిలుపునందుకొని ఎత్తబడే సంఖ్యలో ఉండగలిగితే నీవు ఎంతో ధన్యుడవు అని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఆయనతో నడిచి జీవితం మనం కలిగి ఉందాం, అలా బ్రతుకుదాం. మూడవదిగా ఆదాము తరాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు హానోకును తీసుకువెళ్ళడానికి కొన్ని కారణాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా హానోకు విశ్వాస వీరుడు అని, విశ్వాసపరుడు అని. రెండవదిగా హానోకు దేవునితో నడిచిన వాడు అని జ్ఞాపకం చేశారు. మూడవదిగా హానోకు యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయ భాగము ఆదాము నుండి కొన్ని తరాల పేర్లు అందులో రాశారు. ద జనరేషన్స్ అంట. అందులో హానోకు తరము గురించి చూస్తే బైబిల్లో రాయబడినటువంటి తరం, హానోకు యొక్క తరం ఎప్పుడంటే 7వ తరముగా చూస్తున్నా. ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయం మొదటి భాగము చూస్తే హానోకు షేతును కనేనన్నట్ట. షేతు ఏనోషును కన్నాడంట. ఏనోషు కేయినాను అని అంట. కేయినాను మహాలాలేలును కన్నాడంట. మహాలాలేలు ఏరోదేను కన్నాడంట. ఏరేదు హానోకును కనెను అంట. ఆదాము నుండి హానోకు వరకు జనరేషన్స్ కనుక మనం చూస్తే హానోకు 7వ జనరేషన్లో కనపడతాడు, 7వ సంఖ్యలో కనపడతాడు. 7 అన్న మాట పరిశుద్ధ లేఖన గ్రంథములో అది పరిపూర్ణమైన సంఖ్య. The 7 is a blessed one. The 7 is a completed one. సంపూర్ణమైన సంఖ్య, అది పరిశుద్ధమైన సంఖ్య. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఖ్యలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒకటి 7వ సంఖ్య అని, అది మొదటి సంఖ్య, 40వ సంఖ్య, 40 దినాలు, 40 రాత్రులు. ఈ పదాలు చాలా కనబడుతూ ఉంటాయి. 7 బూరలు, 7 ముద్రలు, 7 దినములు, 7 మాటలు, ఇవన్నీ 7 అన్న పదం చాలా కనబడుతుంది. మొదటిదేమో ప్రథమ ఫలము, ప్రథమ కుమారుడు, దేవునికి ఇష్టమైనట్టుగా మాట్లాడుతుంటాడు. నెంబర్ 1 బై ద వే, నెంబర్ 7 అండ్ 40. అలా కొన్ని సంఖ్యలు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రిపీటెడ్ కనబడుతూ ఉంటాయి. 7 అనే సంఖ్య బైబిల్లో మనకు చాలా పరిపూర్ణమైనది కనబడుతూ ఉంటుంది. మొదటి తరాన్ని చూసినప్పుడు ఆదాము మృతి పొందెను అంటుంటాడు. 2వ తరాన్ని చూసినప్పుడు షేతు మృతి పొందెను అంటాడు. అలా తరాలన్నీ చూసినప్పుడు మృతి పొందెను అనే పదం కనబడుతుంది. కానీ 7వ తరం హానోకు యొక్క తరాన్ని చూసినప్పుడు దేవుడు అతనిని కొనిపోయెను అని కనబడుతుంది. 7 అన్నది పరిపూర్ణత కనబడుతుంది. 7వ సంఖ్య అన్నది అది శ్రేష్టమైనది కనబడుతుంది. 7వ సంఖ్య అన్నది అది పరిశుద్ధత కనబడుతుంది. అందుకేనేమో 7వ తరములో దేవుడు ఒక గొప్ప కార్యము చేసినట్లుగా, గొప్ప కృప చూపించినట్లు, అది పరిపూర్ణతగా ఉన్న సంఖ్యనేమో. అందుకే దేవుడు ఆ 7వ తరములో దేవుడు ఒక కార్యము చేసినట్లుగా గమనిస్తున్నాం. అదేమిటనగా దేవుడు హానోకును కొనిపోయేను.
దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక అతడు కనబడలేదు అన్న పదాన్ని చూస్తున్నాం. దేవుడు హానోకును ఇష్టపడ్డాడు. దేవుడు హానోకును కొనిపోయాడని. మొదటిగా హానోకు విశ్వాసాన్ని బట్టి తీసుకెళ్ళాడు. రెండవదిగా హానోకు దేవునితో నడవడం ఆయన ఇష్టపడ్డాడు. మూడవదిగా హానోకును కొనిపోవడానికి గల కారణము ఆయన తరం 7వ తరములో ఉన్నవాడేమో అని నేను భావిస్తుంటున్నా. నాలుగవదిగా హానోకును గురించి రాసినప్పుడు బైబిల్లో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయ భాగములో 5వ వచనములో 6వ వచనములో ఒక చక్కటి మాట ఏమని రాయబడి ఉందంటే, అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. అదే 6వ వచనంలో రాసినప్పుడు ఒక పదం ఏముందంటే, విశ్వాసమును బట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంట. దేవునికి ఇష్టడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇష్టపడ్డాడు అని రాశారు. ఒకటి. నెంబర్ 2 అదేమిటంటే, అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యం సంపాదించాడు. మనుషులందరూ చెప్తారు, రే అతడు దేవునికి ఇష్టంరా అంటారు. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? మందిరంలో ఉన్నప్పుడు ఒక సాక్ష్యం ఉందేమో, బయట ఉన్నప్పుడు ఇంకో సాక్ష్యమేమో, నీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో సాక్ష్యమేమో. నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? దైవికమైన సాక్ష్యం ఎలా ఉంది? మంచి ప్రార్థన పరుడని సాక్ష్యం ఉందా? దేవుడు అతను దీవిస్తున్నాడు, దేవుడు అతను ఇష్టపడ్డాడు అని సాక్ష్యం సంపాదించగలుగుతున్నావా? దేవుడు ఇష్టపడే సాక్ష్యం కనుక నీకుంటే, ఆయన రాజ్యంలో ఉండాలి అంటే మొదటిగా నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండకపోతే ఎలా? సామాన్యముగా ఉన్న తాత్కాలికముగా కొంతకాలం కనబడి కొంతకాలములో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులు ఉన్న నీ ఇంటికి ఎవరైనా రావాలంటే నీ ఇష్టం లేకుండా ఎవరింటికి రారే? నీ ఇష్టం లేకుండా ఎవరు నీ ఇంట్లో అడుగు పెట్టలేరే? నీ ఇష్టం లేకుండా ఎవరు నీ ఇంట్లో నివాసం చేయలేరే? అలాంటిది శాశ్వత కాలము వరకు నిత్య నివాసము నా స్థలములో ఉండాలి అంటే ఆయనకి ఇష్టడుగా లేకుండా ఎలా ఉండగలుగుతాను? కనుక నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. నీ మాటలు ఆయనకి ఇష్టముగా ఉండాలి. నీ చూపులు ఆయనకి ఇష్టానుసారముగా ఉండాలి. నీ వినికిడి ఆయనకి ఇష్టానుసారముగా ఉండాలి. నీ ప్రవర్తన ఆయనకి ఇష్టానుసారముగా ఉండాలి. నీ ఆలోచన విధానం ఆయనకి ఇష్టానుసారముగా ఉండాలి. నీవే ఆయనకి ఇష్టానుసారముగా ఉండాలి. అలా కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాజ్యములో చేర్చుకోవడము ఆయనకి ఇష్టమవుతున్నప్పుడు. అందుకే బైబిల్ రాసిన మాట ఏమిటంటే, అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. నువ్వు నిజంగా దేవునికి ఇష్టడు అని సాక్ష్యము నీ ఇంటి వారు చెప్పగలుగుతారా? నీ పిల్లలు చెప్పగలుగుతారా? మా డాడీకి ప్రార్థన అంటే ఇష్టం అండి, మా అన్నకు ప్రార్థన అంటే ఇష్టం అండి, దేవుని అంటే ఇష్టమని నీ ఇంటి వారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ సంఘం వారు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? హానోకును గూర్చిన సాక్ష్యం ఏమిటంటే, అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు అనే సాక్ష్యము సంపాదించాడు. అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని సాక్ష్యం సంపాదించాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయ భాగములో ఒక చక్కటి మాట భక్తులైనటువంటి పౌలు సంఘాలకు హెచ్చరిస్తూ రాస్తుంటాడు. 5వ అధ్యాయము 8వ వచనములు అంటాడు, ఇట్టి ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అంటాడు.
కొరింథీ సంఘానికి రాసినప్పుడు 5వ అధ్యాయంలో అంటాడు, ఒకరోజు మనమందరము మన దేహాలను విడిచిపెట్టే కాలం వస్తుంది, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే కాలం వస్తుంది. కానీ బైబిల్ రాసిన మాట ఏంటంటే, దేహమందున్న దేహము విడిచిపెట్టిన అంటాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు బ్రతికినా మరణించిన నీ ఆత్మ దేహంలో ఉన్నంత వరకే కాదు, దేహము విడిచిపెట్టిన తర్వాత కూడా, అంటే బ్రతికినప్పుడు లోకాన్ని విడిచిన తర్వాత కూడా. పౌలు అంటాడు, దేవునికి ఇష్టడై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నానంట. శరీరీతిగా బ్రతికినంత కాలము దేవునికి ఇష్టడుగా ఉంటున్నావా? నీ అలవాట్లు, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, ఇతరుల పట్ల నువ్వు నడుచుకునే విధానం, దైవికంగా నువ్వు బ్రతికే విధానం దేవుడు ఇష్టపడే రీతిలో ఉంటున్నావా? ఒకవేళ అలా అవ్వలేకపోతే ఆ రాజ్యము చేరడం అసాధ్యమేమో. కానీ ఈ దినమే నీ జీవితాన్ని సర్దిద్దుకొని దేవునికి ఇష్టడుగా ఉండ కొరకు తీర్మానం చేసుకోవాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు అంటాడు, దేహమందున్నను దేవుని విడిచిన, దేహమును విడిచిపెట్టిన, బ్రతికిన కాలము మన మరణం, ఈ లైఫ్ స్పాన్ ముగించిన తర్వాత కూడా అంట దేవుని రాజ్యంలో చేరాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలని. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండడము, అది అవసరం. పరలోకము చేర్చబడ్డ హానోకు ఒక చక్కటి పదము రాశాడు. అదేమిటంటే, అతడు దేవునికి ఇష్టడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లు కాదు, లోకం సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే అతడు దేవునికి ఇష్టడు అని. లోకమే సాక్ష్యం ఇస్తుంది ఏమిటంటే అతడు దేవుని ఇష్టపడతాడు, అతడు ప్రార్థన ఇష్టపడతాడు, దేవునితో నడవడం ఇష్టపడతాడు. కనుక దేవునికి ఇష్టడు అని సాక్ష్యం సంపాదించాడు. ఈ కడపడి దినాల్లో నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? దేవునికి సన్నిహితముగా ఉంటున్నావా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అతనిని ఇష్టపడ్డాడు అనే సాక్ష్యం సంపాదించాడు. నీ జీవితంలో ఈ కడపడి దినాల్లో నీ బ్రతుకు, నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం సంపాదించుకోగలిగితే నువ్వు చేస్తున్న ప్రతి పని అది దేవునికి ఇష్టముగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి కార్యం మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోలేని కాదు, అది దేవునికి ఇష్టమైతే ఇచ్చారు. అందుకే బైబిల్లో చాలా సందర్భాల్లో, చాలా పదాల్లో దేవుడు ఇష్టపడ్డ వాడికి చాలా గొప్ప విలువ ఉంది. బైబిల్ బలులు అర్పించిన వారు ఉన్నారు, సమర్పణ చేసిన వారు ఉన్నారు, కానుకలు అర్పించిన వారు ఉన్నారు. కానీ కొన్నిటిని దేవుడు ఇష్టపడ్డాడు, కొన్నిటి ఇష్టపడాల. ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు చేసే ప్రతిదీ దేవుడు ఇష్టపడాలి. దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండగలిగితే, దేవుడు ఇష్టపడే రీతిగా నువ్వు బ్రతకగలిగితే, దేవుని రాజ్యంలో చేర్చబడ్డానికి, దేవుడు చేర్చుకోవడానికి, నిన్ను కొనిపోవడానికి, ఆ రాజ్యంలో నీకు స్థానం ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్న దేవుడు కనుక హనోకు లాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అందుకే హనోకు జీవితంలో పొందిన ఆశీర్వాదాలు రాస్తున్నా. మొదటిగా అతను మంచి విశ్వాసం గలవాడు. రెండవదిగా హనోకు దేవునితో నడిచినవాడు అని చూసాము. మూడవదిగా హనోకు యొక్క తరాలు రాసినప్పుడు అతడు 7వ తరములో ఉన్నాడని రాశాడు. నాలుగవదిగా హనో యొక్క జీవితంలో ఉన్నటువంటి చక్కటి సాక్ష్యం ఏమిటంటే అతడు దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం సంపాదించాడు. ఇది 4వ సాక్ష్యం. 5వదిగా అతను పొందిన భాగ్యం, మరణాన్ని రుచి చూడాల. మానవుని యొక్క అందరి జీవితంలో 2 డేట్స్ ఉంటాయి.
ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అని, రెండవది డేట్ ఆఫ్ డెత్ అని. జననము, మరణము. జన్మించినప్పుడేమో జనన తేదీ అని రాస్తారు, మరణించిన తర్వాతనేమో కీర్తిశేషులు అని రాస్తారు. ఎవ్రీవన్ హ్యావింగ్ ద 2 dates. పుట్టిన ప్రతి మనిషి యొక్క జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలాగే మరణించినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ డెత్ డేట్ కూడా రాస్తూ ఉంటారు. కానీ చరిత్రలో ఇద్దరికి మాత్రము ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చేమో, కానీ మరణపు దినము వాళ్ళు చూడాల. సరాసరిగా దేవుడు ఇష్టపడ్డాడు కనుక వాని కొనిపోయాను అంటాడు. మరణము రుచి చూడని అనుభవం నీకు కావాలి. దేవుడు కొనిపోయిన అనుభవంలోనికి నువ్వు ఎదగాలి. దేవునితో ఉండే అనుభవంలోనికి రావాలి. దేవునితో నడిచిన అనుభవంలోనికి రావాలి. అందుకే హానోకు జీవితంలో మరణపు రుచిని చూడకుండా సరాసరిగా దేవునితో కొనిపోబడ్డాడు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. చాలా శ్రేష్టమైన ఒక చక్కటి పదం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. నేను వస్తాను నన్ను తీసుకెళ్ళు అని అడగను చూశాను. నేను వస్తాను అని తొందర పెట్టేవాడిని చూస్తుంటా. బైబిల్లో ఇటువంటి కోరికలు కలిగిన వారు కూడా చాలామంది ఉన్నారు. శిలువపై వేలాడుతున్నప్పుడు దొంగ కూడా అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, రిక్వెస్ట్. ఒక తల్లి యేసుని అడిగింది, అయ్యా నీ రాజ్యంలో నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, ఒకరిని కుడి పార్శ్వమున ఒకరిని వెడం పక్కన కూర్చోబెట్టుకొని అడిగింది ఒక తల్లి. అంటే చాలామందికి ఆశ ఉంది, ఆ రాజ్యంలో వెళ్ళాలి, ఆయనతో ఉండాలని ఉంది. కానీ బైబిల్లో ఒక జీవితాలు రాస్తున్నప్పుడు, కొందరు జీవితాలు రాసినప్పుడు హానోకుది మాత్రం ఒక విచిత్రమైన పదం కనపడుతుంది. ఏంటంటే దేవుడే అతని యొద్దకు వచ్చి అతన్ని కొనిపోయినట్టుగా ఉంది. హానోకు అడగల, అయ్యా నేను ఒకసారి నీ రాజ్యం తీసుకెళ్తావా? ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళారో తెలియదు. రోజు నడుస్తున్నారు, రోజు ప్రయాణం చేస్తున్నారు, రోజు మాట్లాడుతున్నారు, రోజు అని బాగానే ఉన్నాయి. కానీ ఒక రోజు ప్రత్యేకమైన దినం. ఆ దినం ఏంటంటే రోజుని ప్రయాణం కంటే ఆ రోజు ప్రయాణం ఇంకొంచెం ఎక్కువైంది. ప్రయాణం అతను ప్రయాణములో తన హద్దులు దాటాడు. హద్దు దాటి ఇంకొక దగ్గరికి వెళ్తున్నప్పుడు గమనిస్తున్నాడు, నేను పరమునకు కొనబడుతున్నానన్న ఆలోచన వచ్చి ఉండొచ్చు. పరమునకు తీసుకోబడిపోతున్నాను అన్న ఆలోచన వచ్చి ఉండొచ్చు. దేవుడు తన రాజ్యంలోనికి నన్ను నడిపిస్తున్నాను అన్న ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ తిరిగి వెనకకు వెళుతా అనే ఆలోచన అతనికి లేదు. ఆ రాజ్యమే శ్రేష్టమైన రాజ్యముగా భావించి ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే అతనిని కొనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతన్ని కొనిపోవడానికి దేవుడే అతన్ని ఇష్టపడ్డాడు. ఈనాటి కాలంలో నన్ను తీసుకో, నన్ను చేర్చుకో అని మనము రొమ్ములు కొట్టుకుంటున్న ప్రార్థన జీవితాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ దేవుడే ఇష్టపడే సంఖ్యలను ఉండగలిగితే రొమ్ము కొట్టుకోవలసిన అవసరమే లేదు, కన్నీరు కార్చవలసిన అవసరమే లేదు. ఆనందంగా దేవుని రాజ్యంలో చేర్చబడుతుంటాం. కానీ ఆయనకి ఇష్టడుగా జీవించినప్పుడు మాత్రమే, ఆయనతో నడిచినప్పుడు మాత్రమే, ఆయనతో ఉండాలని ఇష్టపడినప్పుడు మాత్రమే, ఆయనతో నువ్వు జీవించడానికి ఇష్టపడినప్పుడు మాత్రమే ఆయనతో పాటు ఆ రాజ్యములో చేర్చబడి నిత్యానందములో, నిత్యార్భాటములో, ఆ మహిమలో ఆయనతో కూర్చొని నిత్యం స్తుతిగానములు చేయొచ్చు, ఆర్భాటించచ్చు, దేవుని మహిమపరిచే గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. హానోకు జీవితంలో విశ్వాసమును బట్టి
దేవునితో నడిచిన విధానాన్ని బట్టి, ఆయన 7వ తరంలో సంఖ్యలో ఉన్న విధానాన్ని బట్టి, దేవుడు అతన్ని కొనిపోబడుతున్నప్పుడు తిరిగి వెనుకకు రావాలన్న ఆలోచన తపన లేకుండా ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మరణము రుచి చూడకుండా పరమునకు కొనిపోబడినటువంటి ఆ గొప్ప భాగ్యం మనలో కావాలి అంటే హనోకు వలె జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తుంటున్నా. పరమందు ఆశీనుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, మా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్ర. మరొక పర్యాయము నీ వాక్య ధ్యానం చేయడం మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్ర. ఒక్కొక్కరి జీవిత విధానాన్ని బట్టి, మీరు మాకు ఇస్తున్న హెచ్చరికలను బట్టి, మీరు మాకు ఇస్తున్న పాఠాలను బట్టి, మీరు మాకు నేర్పుతున్న ప్రతి పాఠాన్ని బట్టి స్తుతిస్తున్నా. హనోకు మరణం రుచి చూడకుండా కొనిపోబడిన విధానం, అయ్యా అతను కొనిపోబడక ముందు నీకు ఇష్టడని, నీతో నడిచిన వాడని, అయ్యా లోకములో తండ్రి అతడు నీకు ఇష్టడు అని సాక్ష్యం సంపాదించిన విధానం బట్టి, తనకున్న విశ్వాసాన్ని బట్టి, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి, తనకున్న తరములలో 7వ వాడుగా ఎన్నో మాటలు మీరు మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ బయలుపరుస్తున్న విధానముకే స్తోత్ర. మా జీవిత పర్యంతరము మాకున్న ఆలోచన తపన మా మరణము తర్వాత నీ యొద్దకు చేరాలన్న ఆరాటం ఎక్కువగా ఉంటుంది. కానీ బ్రతికి ఉన్నప్పుడే నీకు ఇష్టలుగా బ్రతకాలని ఆశ లేక అనేక సార్లు నీకు దూరం అయిపోతున్నా. నేను పౌలు భక్తులు సెలవిచ్చినట్లు తండ్రి, దేహమందునను దేహము విడిచినను నీకు ఇష్టలుగా ఉండాలని హెచ్చరించినట్లు నాయన, మా జీవిత పర్యాంతరము వరకు తండ్రి, కడవరకు నాయన, ఇహమందును పరమందును నీకు ఇష్టలుగా ఉండాలని మా జీవితాలు సరిదిద్దుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.